కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒక్కోసారి ఎంతటి వ్యక్తికైనా నిరాశ, నిస్పృహ, అయోమయ పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడకుండా ఉండవు. కానీ అలాంటి పరిస్థితుల నడుమ ఆ వ్యక్తి సజీవుడిగా ఎలా ఉంటారు? ఏ ఆధారం లేదు. ఆ ఆధారానికి మనం గాయాలు చేశాం. ఆ ఆధారాన్ని మనం గతంలో నోటికి ఎలా వస్తే అలా మాట్లాడాం. ఎంత అవమానించగలిగితే అంత అవమానించాం. ఇప్పుడు తిరిగి అతడే మనకు దిక్కుగా కనపడినప్పుడు పగ తీర్చుకుంటాడేమోననే భయం యోసేపు యొక్క సహోదరులకు వచ్చినట్టే మనకు కూడా వస్తాయి ఖచ్చితంగా. ఆదరించగలిగింది ఎవరుంటారు? అప్పుడు ఎవరు ధైర్యపరచగలరు చెప్పండి. కొంతమంది భక్తుల జీవితాల్లో ఆఖరి సమయాలు ఎంత బాధాకరంగా ఉంటాయో. అనారోగ్యం, సహవాసాలు పట్టించుకోకపోవడం, కుటుంబం కూడా పట్టించుకోకపోవడం, వారు దిక్కులేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవడం కనులారా చూసిన పరిస్థితి ఉంది. మీరు చూసే ఉంటారు. కానీ వారి దగ్గరికి వెడితే వారు మనల్ని ఆదరించేవారుగా ఉంటారు. వారి మాటల చేత మనల్ని ధైర్యపరుస్తారు వాళ్ళు. కారణం ఏంటో చెప్పిన వారికి దేవునితో ఉన్న వ్యక్తిగత సహవాసం, ఆ సహవాసంలో వారికి ఉన్న అన్యోన్యతే కారణం. ఈ రోజున జీవిత పాఠశాల అనే ఈ అంశంలో ఆదరణ, వారిని ఆదరించిన యోసేపును మనం చూస్తాం. వాగ్దానం చేసిన యోసేపును చూస్తాం, ధైర్యపరిచిన యోసేపును చూస్తాం, ఆదరించిన యోసేపును చూస్తాం, ప్రీతిగా మాట్లాడిన యోసేపును చూస్తాం. ఈ అంశాన్ని ఇప్పటి వరకు కొనసాగించుకోవడానికి కృప చూపిన దేవునికి తల ఉంచి కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, లేఖనం మీది నాయన, అందులో నుండి జీవాన్ని ప్రవహింప చేయగలిగిన వారు మీరు. ఆ లేఖనంలో నుండి మా అంతరంగాల్లోనికి ఆదరణను పొయ్యగలిగిన వారు మీరు. ప్రేమను కుమ్మరించగలిగిన వారు మీరు. దుఃఖాన్ని నివారించగలిగిన వారు మీరు. వాగ్దానాలను నెరవేరుస్తానని మరలా మాట్లాడి నూతనమైన ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వగలిగిన వారు మీరే. మీరే కనుక లేకపోయి ఉంటే మా జీవితాలకు అర్థం ఉండేది కాదు. మీరే పట్టించుకోకపోయి ఉంటే మేము ఎప్పుడో గర్జించు సింహపు నోట పడి ఉండేవారం. మీ కాపుదలే కారణం, మీ సన్నిధే మాకు తోడుగా ఉండడమే కారణం. కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రియుల అంతరంగాలను మీరు మీ ఆదరణ చేత నింపండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆదరణ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆదరించే పని ఎవరిది చూడండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఓ మాట అంటారు. అది 3వ వచనంలో 2వ భాగం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు అంటే ఆదరణకు ఎన్నో కోణాలు ఉన్నాయి, ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. కొందరు
ఆత్మీయంగా ఆదరించగలరు, కొందరు మానసికంగా ఆదరించగలరు, మరికొందరు భౌతిక సంబంధంగా భుజాన చేవేసి ఏం పర్వాలా నేనున్నాను కదా అని చెప్పగలిగిన వారున్నారు. నా దగ్గర ఓ తమ్ముడు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. తాను ఓ రోజున వచ్చి జీవితం మీద విరక్తి కలిగిందన్నయ్య, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయినాను, ఇంకెందుకు అన్నాడు. ఇప్పుడు ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏమిటి అన్నాడు. నేను అన్నాను, ఏం పర్లేదు నాన్న, దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను పట్టించుకుంటాడు, ఎవరు చూడరా, తప్పనిసరిగా నువ్వు నా దగ్గరికి వచ్చేద్దు కానీ నేను చూస్తాను నిన్ను అన్న తరువాత ఆ తమ్ముడికి వచ్చిన ఆ ధైర్యం, ఆ ఆదరణ మళ్ళా తిరిగి కోలుకుని తల పైకెత్తి మళ్ళా తన వంతు కష్టపడి 2 సంవత్సరాలలో తాను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా సంపాదించుకోగలిగాడు. కేవలం పోయినవే కాదు, తన కుటుంబాన్ని కూడా తిరిగి సంపాదించుకున్నాడు. ఇప్పుడు అంటాడు, ఆ రోజున అన్నయ్య ఆ మాట చెప్పకపోయి ఉంటే అంటాడు. కాదు అన్న కాదు, నీకు ప్రస్తుతానికి అన్న కనపడుతున్నాడు కానీ ఆ దినాన్న అన్న నోట ఆ మాటలు ఉంచింది ఆ దేవుడు. సమస్త ఆదరణను అనుగ్రహించేవాడు ఆయన, ఎవరు ఆదరించలేరు. యోసేపు క్షమించే దగ్గర నేను దేవుని స్థానంలో ఉన్నానా అన్నాడు కానీ ఆదరించే దగ్గర మాత్రం దేవుని స్థానంలోనే ఉండి ఆదరించాడు. ఇది యోసేపు జీవితం, ఆయన వ్యక్తిత్వం యొక్క ఔన్నత్యం. నేను మరో వచనం దగ్గర కూడా మిమ్మల్ని తీసుకుని పెడతాను, దయచేసి చూడండి. ఆదరణ అనేది ఎవరికి అవసరం అవుతుంది? ఒకసారి మీరు 146వ కీర్తన దగ్గరికి రండి. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరగా చేయును. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరిస్తాడు, పరదేశులను కాపాడుతాడు. ఒంటరితనం అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది? దేశం కాని దేశంలో నువ్వు పరదేశివి. తండ్రి లేని లోటు దగ్గర నువ్వు పరదేశివి. అంతేకాదు, శిరస్సుగా ఉండే భర్త చనిపోవడం దగ్గర పరదేశివి. ఆలోచించు ఒకసారి. అక్కడ ఆయన ఆదరిస్తాడు అనే పదం, అది దేవుని వల్లే అవుతుంది. దేశం కాని దేశంలో, దిక్కులేని ఒంటరితనంలో నువ్వున్నప్పుడైనా ఆదరించేవాడు ఆయనే. తండ్రిని కోల్పోయినప్పుడు ఒక్కసారిగా జీవితం శూన్యమైపోతుంది, అప్పుడు ఆదరించేవాడు ఆయనే. భర్తను కోల్పోయాక ఇక జీవితం అంధకారంలాగా అనిపిస్తుంటుంది, అప్పుడు ఆదరించేవాడు ఆయనే. ఇవన్నీ యోసేపు సహోదరులకు సంభవించినట్టే అయింది. వాళ్ళు అలాంటి బాధలోనికి, దేవుని చేత కాపాడబడవలసిన పరిస్థితుల్లోనికి, ఒకప్పుడు భక్తిహీనంగా ఉన్నవారు ఇప్పుడు ఎవరిని బాధ పెట్టారో ఆ సహోదరుని దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు దేవుని స్థానంలో ఉండి వారిని ఆదరించటం అనేది ఓ అద్భుతమైన సంగతి. ఆదరణ నేటి దినాన్న కరువైంది.
ఆదరించే మాటలు కనిపించటం లేదు, ఆదరించే పదాలు వినిపించటం లేదు కూడాను. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. గత వారంలో బలహీనులను ఆదరిస్తాడని కాదు, ఇది నాన్న ఒకసారి పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం దగ్గరికి వెళదాం. వెళ్ళాక 40వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 40వ అధ్యాయంలో ఒక మాట రాసింది, 1-2 మాట. అదేమిటంటే, నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తము 2 పొందెను అని ఆమెకు సమాధానాన్ని ప్రకటించండి అంటాడు. దేవుడే శిక్షించిన తరువాత తాను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించిన తరువాత తిరిగి ఆదరించే పరిస్థితి. యోసేపు గారు వాళ్ళ ధాన్యపు సంచులలో ధనం పెట్టేసినప్పుడు, బెన్యామీను ధాన్యపు సంచిలో పాత్ర దొరికినప్పుడు, షిమియోనును బంధించి లోపల పెట్టినప్పుడు, ఇవన్నీ వారికి తిరిగి జ్ఞాపకం అయి ఉంటాయి, వచ్చి ఉంటాయి. అప్పుడు ఇలా చేశాడు కదా, మళ్ళా తిరిగి ఇప్పుడు ఏమైనా చేయగలడు కదా అనుకున్నారేమో కదా. అంటే శ్రమ రాబోతుంది అన్నప్పుడు, శ్రమలోనికి అడుగు పెట్టాం అన్నప్పుడు, ఆశ్రయంగా ఆదరువుగా ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఏ వ్యక్తి అయినా దిక్కుతోచని వాడవుతాడు. దేవుడే అతన్ని ఆదరించాలి. ఈ పరిస్థితులు యోసేపు సహోదరులకున్నాయి. యోసేపు దేవుని స్థానంలో వారిని ఆదరించడానికి కారకుడయ్యాడు. శ్రమలలో దేవుని ఆదరణ అవసరం. ఇకపోతే మరో మాట కూడా నేను మీకు చూపించాలి. అదేమిటంటే, కీర్తనకారుడు 41వ కీర్తనలో ఇలా అన్నాడు, 41వ కీర్తన, భక్తుల జీవితాల్లో వారికి ఆదరణ కరువైన పరిస్థితులు ఎన్నో, 1-2 కాదు, చాలా పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలలో వారు ఎదుర్కొన్న శ్రమ వద్ద దేవుడు వారిని ఆదరించిన తీరు చూడండి. 41వ కీర్తనలో ప్రత్యేకమైన సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భం దగ్గర దావీదు గారు ఇలా అన్నారు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. కీర్తనాకారుడు ఆపత్కాలంలో కాపాడి బ్రతికించే దేవుణ్ణి శత్రువుల చేతికి అప్పగించకుండా కాపాడిన దేవుణ్ణి, రోగశయ్య మీద ఆదరించిన దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడు. నిరాశ అనేది మానసికమైన రోగం. కృంగుదల అనేది కూడా మానసికమైన రోగమే. తండ్రి మరణం రేపటి వారి భవిష్యత్తు అయోమయం అయిపోతుందని యోసేపు యొక్క సహోదరులు కృంగిపోయారు. మనం చేసే పని ఏమిటంటే,
బాధను రెండింతలు చేయటం, తొందరపడి మాట్లాడడం, మేలు చేసే అవకాశం ఉండి కూడా నీ నోటిని కీడు చేయడానికి వాడడం, నీ జ్ఞానాన్ని ఎదుటివాడిని గాయపరచడానికి వాడడం, ఇవి నేటి పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ దేవుడు రోగశయ్య మీద కూడా ఆదరిస్తాడు అని కీర్తనాకారుడైన దావీదు గారు అన్నాడు. బాధల్లో, దుఃఖంలో, శ్రమలలో, పోరాటంలో, శత్రువుల వద్ద, అనారోగ్యం వద్ద మానవునికి ఆదరణ కావాలి. నేను బాగా ఇబ్బంది గుండా ప్రయాణం చేశాను, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. కానీ అప్పుడు అది నాకు తెలియదు వెర్టిగో అని. సుమారుగా 3 months పాటు చాలా సఫర్ అయినాను. పడక మీద ఉండడమే, ఖాళీ కడుపుతో ఉండవలసిన పరిస్థితులు, వామిటింగ్స్ అయిపోయి హార్ట్ సైడ్ నొక్కేస్తున్న ఫీలింగ్. ఆ టైంలో నాతో పాటు రాత్రి కూడా మెలకుగా ఉన్న ఆ తమ్ముళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను, మర్చిపోలేను. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు మనందరి జీవితంలోనికి వస్తాయి. ఎందుకంటే ఆదరణ యొక్క విలువ మనం తెలుసుకోవడానికి, ఆదరణ ఎంత గొప్ప మేలు చేస్తుందో ఎరగడానికి. ఆదరణే అంతరంగానికి వస్తే మనం అపవాది చేతులకు చిక్కం. ఆదరణ మన అంతరంగాన్ని ధైర్యపరిస్తే మనం స్థిరంగా నిలబడగలుగుతాం. ఆదరణ, ధైర్యం, ఓదార్పు ఇవన్నీ నా ప్రజలను ఓదార్చండి అని దేవుడు యెషయా ద్వారా మాట్లాడినట్టే కీర్తనకార్యం ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ఈ దగ్గర యోసేపు సహోదరులు ఒక్కొక్కరి ముఖాలను చూడండి మీరు. రూబేన్ ఎలా ఉండుంటాడు, యోధా ఎలా ఉండుంటాడు, మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉండుంటారు. వారు ఏమేమి అన్నారో గోతులోకి తోసినప్పుడు అవన్నీ జ్ఞాపకానికి రావా? బ్రతిమాలిన యోసేపు మాటను ఏమాత్రం ఖాతరు చేయకుండా అతన్ని నిరాకరించిన సందర్భం యోధాకు గుర్తు రాలేదా? ఇప్పుడు మళ్ళా వాళ్ళందరూ మోకరించి ఉండగా వారిని ఆదరించడం అనే పని యోసేపు చేశాడు. నేనైతే ఆదరించలేనేమో. దుఃఖంగా, బాధగానే ఉంది. ప్రభు మాత్రమే మనకు ఈ అవకాశాన్ని ఇవ్వగలరు, ఇంకెవరు ఇవ్వలేరు. అందుకనే కీర్తనాకారుడు 94వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఆ మాట ఎంతైనా మనకు అవసరం. నిరాదరణకు, తిరస్కారానికి, మనుషుల యొక్క చపల చిత్తానికి, వారు తమ ఇష్టానుసారంగా మాట్లాడే తత్వానికి దేవుడే మనల్ని అప్పగించినప్పుడు మనకు మరిచిపోలేని ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 94వ కీర్తనలో 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, విచారాల నడుమ ఆదరణ. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది. యోసేపు సహోదరులు ఇప్పుడు విచారంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నిరాశ్రయులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ వారికి కావలసిందేమిటో యోసేపుకు తెలుసు. యోబు స్నేహితులకు తెలియలేదు, వారు అపవాది చేతిలో చిక్కారు. సరిగ్గా
పౌలు గారు సంకెళ్లలో చెరసాలలో ఉన్నప్పుడు ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ ఒక సహోదరుని పేరు చెప్పి అతడు శ్రద్ధగా వెతికి నన్ను కనుగొని ఆదరించి అంటాడు. విచారాలు పెరుగుతుంటాయి, హెచ్చుతూ ఉంటాయి. ఆ సందర్భాలలో ఆదరించగలిగిన వాడు దేవుడు ఒక్కడే, ఇంకెవరు ఆదరించలేరు. ఈ లేఖనం దగ్గర ఒక గొప్ప మాట, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తున్నది. గొప్ప ఆదరణ. ఈ కీర్తనకారుని అంతరంగంలో విచారాలు హెచ్చుగా ఉన్నాయి, ఆదరణ గొప్పది. అంటే విచారాలను అధిగమింప చేయగలిగింది, దుఃఖాన్ని అధిగమింప చేయగలిగింది, రోగశయ్యను అధిగమింప చేయగలిగింది, బాధలను అధిగమింప చేయగలిగింది, శ్రమలను అధిగమింప చేయగలిగింది, భయాలను అధిగమింప చేయగలిగింది ఆదరణ. ఇట్టి ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించుటకు మన సమర్థులుగా చేశారంటాడు పౌలు గారు. ప్రభు తానే యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఈ ఆదరణ ప్రభు వల్లే కలుగుతుంది. యోసేపు తన సహోదరులందరినీ ఆదరించిన వాడుగా కనపడతాడు. నిజానికి అలాంటి గొప్ప వ్యక్తిత్వం ముందు తలవంచవలసింది మనం. ప్రభువుని ఎరిగిన మనం ఖచ్చితంగా మన వంతు ఇతరులను ఆదరించడం కోసం ప్రభు సాయపడాలి. మనల్ని ఆదరించడం కోసం తీతు వంటి వారిని ప్రభు పంపాలి. మనల్ని ఆదరించడానికి యోసేపు వంటి మనస్సు మనం యేసుక్రీస్తు ప్రభువులో చూడగలుగుతాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మరికొద్ది మాటలు ధ్యానం చేయడానికి కృపనిచ్చారు. మీ చేతులకే మరోసారి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉండనేమని, ఆదరించి బలపరచమని, నీ గొప్ప ఆదరణ నా నెమ్మదికి కారణమైందని, విచారాల్లోంచి వెలుపులకు తేగలిగిన నీ ఆదరణ కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.